బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్టీవీ చేతిలో మరో సంచలన సీసీ ఫుటేజ్ ఉంది. మరి కాసేపట్లో ఆ సీసీ ఫుటేజ్ ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇంతవరకు ఆ ఫుటేజ్ ని మీరు చూసి ఉండరు. అవును, మొట్టమొదటి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ప్రవీణ్ కి సంబంధించి ఫస్ట్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కీసరలోనే ఫస్ట్ యాక్సిడెంట్ జరిగిందా? మొదటి ప్రమాదం, దానికి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఓవర్ స్పీడ్ తోని, అతి వేగంతోని అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ప్రవీణ్ బైక్ ఢీకొట్టిందా? విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి అదుగు మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్తే కనుక నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అదుగు ఆ వ్యక్తి, అటు నుంచి వస్తున్న బైక్ మీద వస్తున్న వ్యక్తి ఒకసారిగా ఢీకొట్టిన తర్వాత దుమ్ము లేస్తుంది. అక్కడ చూడొచ్చు. ఆ దుమ్ముకు సంబంధించి ఆ వెనకాల ఆటో వెనకాల దుమ్ము అనేది లేవడం జరుగుతుంది. అక్కడే అదే దానికి సంబంధించి అద్దుకోండి. ఆ దుమ్ము లేచిన విజువల్స్ కి సంబంధించి ఆ రిక్వెస్ట్ ఒక్కసారి అది హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. హైలైట్ కి సంబంధించి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తికి సంబంధించి ఒక్కసారి ఆ హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం ఆ దుమ్ముకి సంబంధించి. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే కనుక ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళి అదుగు మీరు చూడొచ్చు. అటు నుంచి వస్తున్న వ్యక్తి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అదిగో అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అదిగోండి అలా వస్తున్న వ్యక్తి ఒక్కసారిగా అటు వెళ్ళిన తర్వాత ఇటు మళ్ళీ టర్న్ తీసుకోవాలి. ఇది కేసరకు సంబంధించి 4 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం, ఫస్ట్ ప్రమాదంగా చెప్పడం జరుగుతోంది. అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ అదుగు ఆ బైక్ సంబంధించి ఒక్కసారిగా దుమ్ము లేచిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదే ఈ ప్రమాదమే, ఈ విజువల్ మొదటి ప్రమాదానికి సంబంధించి 4 గంటలు, సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మొదటి విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విజువల్ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. ఎందుకంటే మొదటి నుంచి ఇన్ఫాక్ట్ ఉదయం మా కొలీగ్ మనోజ్ ఆయన రూట్ మ్యాప్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు కొద్ది గంటల క్రితం. దాని పరంగా మీరు చూసుకున్నా సరే ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యాడు. తర్వాత 1:29 చౌటప్పల్ టోల్ గేట్ కి చేరుకున్నాడు ప్రవీణ్. ఆ తర్వాత 2:14 ఇక్కడ కొర్లపహాడ్కు చేరుకున్నాడు. ఆ తర్వాత 3:31 చిలకలు టోల్ గేట్ కి చేరుకున్నాడు. ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో కీసర టోల్ గేట్ కి చేరుకున్న సందర్భంగా మనం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదుగు పాస్టర్ ప్రవీణ్ బైక్ ఒక్కసారి అక్కడ మీరు రెడ్ సర్కిల్ లో మీరు చూడొచ్చు. ఒక్కసారి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఆ స్పీడ్ ని మీరు చూడొచ్చు ఎంత వేగంతో. ఎందుకంటే ఒక్కసారి ఆటోతో కంపేర్ చేసే ప్రయత్నం చేయండి, ఆటో వేగంతో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక్కసారిగా చాలా అతి వేగంతో వస్తున్నాడు. అదుగు మీరు చూడొచ్చు. మిగతా బైక్లను ఎంత వేగంతో వెళ్తున్నాయో పాస్టర్ ప్రవీణ్ బైక్ ఎంత వేగంగా వెళ్తుందో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అక్కడ ఢీకొట్టిందో దుమ్ము లేచిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడే అనేక అనుమానాలు దారి తీస్తున్నాయి. అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్న సందర్భంలో మొట్టమొదటి విజువల్ ఈ ఘటనకు సంబంధించి అత్యంత కీలకంగా మారబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు కీసర దగ్గర చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మొదటి విజువల్ ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ బైక్ మొదటి యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ ఆ టర్న్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇలా ఇటువైపు వచ్చేయాలి అంటే రైట్ సైడ్ వచ్చేయాలి. కానీ మీరు చూసుకుంటే కనుక అలా వెళ్ళిన సందర్భంలో అక్కడ మీరు చూడొచ్చు ఆ ఆటో వెనకాల ఇంకొక ఆటో మనకి కనిపిస్తోంది. దాంతో మధ్యలో బైక్ కూడా ఉంది. ఒక ఆటో వెనకాల ఆటో అక్కడ మీరు చూస్తే కనుక అద్దుగు ఆ 2 ఆటోలు కూడా కవర్ చేసేస్తున్నాయి. అది పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్పడం జరుగుతున్న విజువల్. అది ఆ బైక్ ఎప్పుడైతే అక్కడ ఢీకొట్టిందో అది మొదటి ప్రమాదంగా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో దుమ్ము లేచిందో ఒక్కసారి మీరు చూడొచ్చు. లేదు మామూలుగా అనుకుంటే అన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడా దుమ్ము రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ వెహికల్ మాయమైన సందర్భంలో ఆ వెహికల్ వెనకాల ఎక్కడైతే మనకు కనిపించేటో అప్పుడే ఒక్కసారిగా దుమ్ము లేచిన సందర్భం. ఇది పాస్టర్ ప్రవీణ్ బైక్ విజువల్ గా చెప్పడం జరుగుతోంది. ఆర్టీవీ చేతిలో మరో సంచలన సీసీ ఫుటేజ్ కి సంబంధించి మీరు చూడడం జరుగుతోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎక్కడెక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే చౌటుప్పల్ 1:30, ఆ తర్వాత ఇటు
కొర్లాపహాడ్కి 2 గంటల 14 నిమిషాల్లో చేరుకున్న తర్వాత 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చిల్లకల్లు టోల్గేట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి కీసరకి 4 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోకి ఎంటర్ అయిన పరిస్థితి. ఈ ఫుటేజే కాదు, ఇంకా ఫుటేజ్లు ఉన్నాయి. వాటిని కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. మొదటి విజువల్ మీరు చూశారు. ఇది కీసరకు సంబంధించి మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించి అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల వర్షన్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏదైతే ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు, నేను ఉదయం నుంచి చెప్తా ఉన్నా మీకు, దాదాపుగా 200 కెమెరాల సీసీ ఫుటేజ్ పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా దీని మీద తీసే ప్రయత్నం అయితే చేశారు. ప్రతి ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ఏ క్షేమం నుంచి బయలుదేరారు, ఎక్కడి నుంచి ఏం జరిగింది అనే అంశాన్ని చాలా క్లియర్ గా వాళ్ళైతే ఒక ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా 4 రోజుల పాటు నిద్ర లేకుండా ఈ వ్యవహారం మీద ఉన్నామనేది పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ మనం హైదరాబాద్ లో 11 గంటలకు బయలుదేరిన తర్వాత సాధారణంగా టీచర్కి 4 గంటలు సమయం పట్టే అవకాశం ఉండదు కదా సచిన్. బేసిక్ గా బైక్ లో కావచ్చు, లేకపోతే కారులో కావచ్చు. కారులో అంటే కొంత వేగంగా రావచ్చు, కానీ టీచర్కి 4 గంటలు సమయం పట్టింది. అంటే 4 గంటలప్పుడు కరెక్ట్ గా టీచర్లో అత్యంత వేగంగా వస్తున్న ప్రవీణ్ కుమార్ అదుపు తెప్పి ఒక యాక్సిడెంట్ చేశారు. అయితే యాక్సిడెంట్ ముందు దానికి సంబంధించిన ఒక స్తంభానికి ఆయన నేరుగా గుద్దారు. ఆ స్తంభానికి గుద్దడం వల్ల ఆ ముందు ఏదైతే మనం మధ్యాహ్నం దాకా అనుకుంటున్నది ఒకటి, ఏది రామవరపాడులో పడిపోయాడు కదా, సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యింది. దానివల్ల అది దీనికంటే ముందే రామవరపాడులో జరిగే యాక్సిడెంట్ కంటే ముందే బేసిక్ గా కేసరలోనే మొదటి యాక్సిడెంట్ అయింది. కేసరలో ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారు. నేరుగా వచ్చి మనకి పూర్తిగా విజువల్లో ఆటో ముందుకు రావడం వల్ల దాని వెనకాల జరగలేదు, కానీ అది నేరుగా వచ్చి గుక్కోవడం వల్ల అక్కడ పెద్ద దుమ్ము కూడా లేచిన ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి కృష్ణమోహన్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీరు విజువల్ లో చూస్తే కనుక రైట్ సైడ్ బాక్స్ లో పడిపోయిన తర్వాత మళ్ళీ లేచే ప్రయత్నం అక్కడ విజువల్ లో క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారి మీరు చూడొచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ దుమ్ము లేచిన తర్వాత రెండో ఆటో కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక విజువల్ కంటిన్యూటీలో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఈ లెఫ్ట్ సైడ్ విజువల్ లో మీరు చూడొచ్చు ఆ 2 వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ విజువల్ ని కంటిన్యూ చేయండి, ఎందుకంటే కనుక అక్కడ క్లియర్ కట్ గా మనకి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఢీకుందో ఆ బైక్, ఎప్పుడైతే ఢీకుందో దుమ్ము లేచిన తర్వాత అక్కడ మీరు చూడొచ్చు. ఆ క్లోజ్ వ్యూ అలాగే ఉంచండి. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ రైట్ సైడ్ బాక్స్ లో పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అదిగో ఆ సర్కిల్ లో మీరు చూడొచ్చు. ఆ సర్కిల్ లో మీరు చూస్తే కనుక అక్కడ ఒక వ్యక్తి ఆ వెహికల్ అంటే తన బైక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నమో లేచే ప్రయత్నమో జరుగుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోని అదిగో ఫుల్ ఫ్రేమ్ లో మీరు చూస్తున్నారు. అక్కడ ఆ బైక్ కి సంబంధించి పూర్తిగా పడిపోయిన విజువల్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత హెల్మెట్ కూడా మనకి దాదాపుగా అక్కడ గమనిస్తే కనుక కాస్త కనిపించినట్టుగా ఉంది. అదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్ గా చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ దుమ్ము అనేది ఇంకా ఉంది. అంటే ప్రమాదం జరిగిన వెంటనే లేచే ప్రయత్నం జరగలేదు అక్కడ. లేచే ప్రయత్నం అయితే జరిగింది, కానీ పూర్తిగా లేచిన పరిస్థితి అక్కడ లేదు. ఇది 4 గంటల ప్రాంతంలో జరిగిన ఘటనగా చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అటుగా వెళుతున్న వాహనాలకు సంబంధించి కూడా అటుగా వెళుతున్న వాహనాల ఆ స్పీడ్ మీరు గమనించండి. అలాగే ఘటనకు సంబంధించి ఘటన టైంలో ఆ వెహికల్ స్పీడ్ ని ఆ రెండింటిని ఒక్కసారి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఘటనకు సంబంధించి అర్థమైపోతుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, చాలా కీలకమైన అప్డేట్ కింద పోలీసులు భావిస్తున్నారా? దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, ఒకసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మళ్ళీ విజువల్కి వెళ్దాం. ఆ రిక్వెస్ట్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆ విజువల్ అదిగో 24/3/2025 పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఇంకొక విజువల్. ఇది గొల్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గర మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ వచ్చిన తర్వాత మీరు ఒకసారి కౌంట్ చేసే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. అదిగో దాదాపుగా 8 నుంచి 10 సెకండ్లు ఆ వెహికల్ ని మూవ్ చేయడానికి ఆయన కష్టపడుతున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ వెహికల్ ముందుకు తీసుకువెళ్లే సందర్భంలో కూడా అక్కడ అదిగో మీరు చూడొచ్చు. కాస్త కంట్రోల్ తప్పుతోందా అని అర్థం వచ్చేలా అక్కడ మూవ్మెంట్ ఉంది. ఇది ఎక్కడా కూడా
విజువల్ అదుగు మీరు చూడొచ్చు. కాస్త ఎడం వైపుకి వెళ్ళారు, కాస్త కుడివైపుకి వచ్చారు, కాస్త ఆ బండి డ్రైవింగ్ లో తడబడ్డారు అని అర్థం వచ్చిన అదుగు మీరు చూస్తే కనుక ఆ విజువల్ కి సంబంధించి క్లియర్ కట్ గా ఇక్కడే ఇదిగో మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా హెడ్ లైట్ కి సంబంధించి ఊడిపోయింది. హెడ్ లైట్ ఊడిపోయిన విజువల్ మీరు ఇక్కడ క్లియర్ కట్ గా మనకి అనిపిస్తోంది. ఎందుకంటే ఆ హెడ్ లైట్ కి సంబంధించి కీసర దగ్గరే ప్రమాదం జరిగిందా అనే అంశానికి సంబంధించి కన్ఫర్మేషన్ లాగా మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ ఒకసారి దీన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని కూడా హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ రెండు విజువల్స్ మీరు కంపేర్ చేసి చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా ఇది కీసరలోనే జరిగింది అనే దానికి దాదాపుగా కన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో మీరు చూస్తే కనుక డూమ్ వేలాడుతోంది. రైట్ సైడ్ విజువల్లో అదుగు మీరు చూడొచ్చు. డూమ్ ఇలా వేలాడుతున్న పరిస్థితి. ఆ హెడ్ లైట్ కి సంబంధించిన ఫ్రంట్ ఫేస్ ఉంటుంది కదా, అది ఇలా వేలాడుతూ ఆ టర్న్ తీసుకున్న సందర్భంలోని అంటే కీసరలోనే ప్రమాదం జరిగిందా అనే అనుమానాలకి బలం చేకూర్చేలా ఉంది ఈ విజువల్. లెఫ్ట్ సైడ్ విజువల్ పాస్టర్ ప్రవీణ్ బైక్ గా మీరు చూస్తున్నారు కదా కింద టైటిల్ తో. అది ఆ విజువల్ మనకొక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళితే ఆ డూమ్ కి అంటే మిర్రర్ లైట్ ఉంది, అది ఫ్రంట్ లైట్ ఉంది కదా, హెడ్ లైట్ అదిగోండి మీరు చూడొచ్చు. అది ఊగుతోంది, మిర్రర్ లా మనకు అనిపిస్తుంటుంది. అది ఊగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. సో ఆ తర్వాత డూమ్ ఇక్కడే గొల్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గరే ఆ లైట్ కి సంబంధించి వచ్చి ఆ ఫ్రంట్ టైర్ ఉంటుంది కదా, ఫ్రంట్ టైర్ కి సంబంధించి అక్కడ సెటిల్ అయింది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆ లైట్ దాదాపుగా కంటిన్యూ అయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అది అక్కడే సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించిన వీడియోగా చెబుతున్న విజువల్లో ఆయన వెహికల్ ని సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ వెహికల్ ని పెట్రోల్ బంక్ దగ్గర అది హ్యాండిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం అంటూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ రెండు విజువల్స్ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒక కొలికొచ్చినాక ఓ మై గాడ్ ఒక్కసారి చూడొచ్చు. వెళుతున్న సందర్భం కీసర 4 గంటలకి గుంటుపల్లి దగ్గర రైట్ ఇది గొల్లపల్లిది. ఆ రిక్వెస్ట్ ఆ టైటిల్ తీసే ప్రయత్నించండి. ఇది గొల్లపల్లి దగ్గర గొల్లపల్లి పెట్రోల్ బంక్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవాలా? డెఫినెట్ గా ఈ కీలక మరుపు అయితే తిరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మొదటి యాక్సిడెంట్ కీసర్ లో జరిగిన పరిస్థితి. మొదటగా కీసర్ కి అంటే ఒకటి మనం బేసిక్ గా అసలుకి ప్రవీణ్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ప్రవీణ్ 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత కీసర్ రావడానికి ఎంత టైం పడుతుంది? బేసిక్ గా ఒక బైక్ లో కావచ్చు, లేకపోతే ఒక కార్ లో కావచ్చు. జనరల్ గా ఆ ఎగ్జాంపుల్ చేసుకున్నప్పుడు కూడా కీసర్ కి రావడానికి కూడా అతనికి దాదాపుగా 3 గంటలు పడుతుంది. అంటే 11 నుంచి బయలుదేరితే 4 గంటల దగ్గర కీసర దగ్గర ఒక చిన్న సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. అది యాక్సిడెంట్ కూడా కాదు, సెల్ఫ్ యాక్సిడెంట్. యూ మెన్షన్డ్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ యాక్సిడెంట్. ఎందుకంటే ఆయనగా నేరుగా వచ్చి అదే అతివేగంగా వచ్చి అక్కడ ఉన్న ఒక దిమ్మని ఆయన ఢీకొట్టిన పరిస్థితి. తర్వాత ముందుగా ఆటోలు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అదే ఒక 3 నిమిషాల తర్వాత తానుగా లేచి అక్కడి నుంచి లేచే ప్రయత్నం కూడా చేశారు. ఎస్, మీరు ఇందాక అదే విషయాన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన అక్కడి నుంచి లేచే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత గుంటుపల్లి దగ్గరికి, మనం గుంటుపల్లి సెంటర్ సెకండ్ కెమెరాలు అంటే దాదాపుగా 4 గంటల 37 నిమిషాలకి ఆయన గుంటుపల్లి చేరుకున్నారు. గుంటుపల్లి దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయన ఆ ట్రాఫిక్ సిగ్నల్ ని క్రాస్ అవ్వడానికి ఎన్ని అవస్థలు పడ్డాడు అనేది కూడా మనకు చాలా క్లియర్ గా ఉంది. అప్పటికే అంటే ఏదైతే కీసరలో యాక్సిడెంట్ జరిగిందో అక్కడే మొదటి బండికి సంబంధించిన డోము పగిలిపోయింది. ఆ డోము అలాగే వేలాడుతోంది. కేసర దగ్గరికి వచ్చేసరికి అది అట్లాగే గుంటుపల్లి దగ్గరికి వచ్చేసరికి అది వేలాడుతోంది. దాన్ని క్రాస్ కావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఒక సైడ్ బండిని ఆపుకొని ఆయన కొంత ఈ విజువల్ మనం చూడడం జరుగుతుంది. కాస్త వెహికల్ కి సంబంధించి ఆయన హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విజువల్ ఎక్కడదని భావించాలి కృష్ణమోహన్? సరే మళ్ళీ చెప్పండి. ఈ వెహికల్ ని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విజువల్ చూడడం జరుగుతుంది ఆన్ స్క్రీన్. అది ఎగ్జాక్ట్ ఏ లొకేషన్? అది గుంటుపల్లి సెంటర్. గుంటుపల్లి సెంటర్ దగ్గర 4 గంటల 37 నిమిషాలకు అక్కడ రీచ్ అయ్యాడు. ఏది యాక్సిడెంట్ జరిగిన తర్వాత తనకి వాటికి తాను 3 నిమిషాలకి లేచి ఆ బండిని తీసుకొని మళ్ళీ వెంటనే
గుంటుపల్లి జంక్షన్ కి చేరుకునే టయానికి 4:16:37 అంటే 4:37 సో అంటే 4:40 అక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా గొల్లపల్లికి రీచ్ అయ్యారు. గొల్లపల్లికి రీచ్ అయ్యి అక్కడ పెట్రోల్ కొట్టించారు. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, గొల్లపల్లి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించారు. ఆ పెట్రోల్ లో కూడా 800 రూపాయలకి కొట్టించాల్సిన బిల్ అయితే ట్యాంకు 2,000 రూపాయలు అక్కడ డిజిటల్ డిపాజిట్ చేశారు ఆయన. 2,000 రూపాయలు అంటే 800 రూపాయలు అక్కడ కొట్టాల్సింది 2,000 రూపాయలు కొట్టి అక్కడి నుంచి బయలుదేరి టూవర్డ్స్ దుర్గమ్మ భవానీపురం నుంచి దుర్గమ్మ ఫ్లైఓవర్, అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ నుంచి నేరుగా రామవరపాడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 5:35 రామవరపాడులో మళ్ళీ సెల్ఫ్ యాక్సిడెంట్ గురయ్యారు. అంటే ఈ లోపలనే దాదాపుగా 3 సార్లు ఆయన, అంటే ఒకటి టీసర్ లో ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, అక్కడ మేజర్ యాక్సిడెంట్ అంటే వేగంగా వచ్చి కొట్టడం వల్లనే అక్కడ ఈ డోమ్ అంతా పగిలిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి వెంటనే టూవర్డ్స్ గుంటుపల్లి దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ కి ఆయన గురయ్యారు. ఆ సీసీ ఫుటేజ్ లేదు. దాని తర్వాత రామవరపాడికి వచ్చారు 5:20 5:20 రామవరపాడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆయన అక్కడికక్కడ కింద పడిపోయిన తర్వాత అక్కడున్న పోలీసులు, అక్కడున్న ఆటో కార్మికులు, అక్కడున్న స్నేహితులు అందరూ కూడా లేపి ఆయన కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే సుబ్బారావు అక్కడికి వచ్చారు. సుబ్బారావు ఎస్ఐ, ట్రాఫిక్ లో ఉన్న సుబ్బారావు వస్తే ఆ గుమ్ముకూడని నేపథ్యంలో నేరుగా అక్కడికి వచ్చారు. అతన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అంటే సుబ్బారావు ఏం చెప్తున్నాడు అనే వినే పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ లేడు. అప్పటికే అతను అదే ప్రాంతంలో అక్కడున్న పార్క్ లోనే మట్టి మీదనే అదే మాస్క్ తో, అదే హెల్మెట్ తో, అదే డ్రెస్ తో అక్కడే నేల మీద నిద్రపోయే ప్రయత్నం జరిగింది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. ఒక్కసారి నేను మళ్ళీ కీసర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కీలకంగా మారబోతోంది. ఇప్పటికరికి ఎవరైనా చూనై ఉంటే వాళ్ళకి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కీసరకు సంబంధించి చాలా కీలకంగా మారబోతోంది, ఎందుకంటే ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన విషయాలు చెప్తున్న ఆ విజువల్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఫ్రమ్ ద అదుగు మీరు ఆ రెడ్ అండ్ వైట్ సర్కిల్ లో మీరు చూసుకుంటే కనుక అక్కడి నుంచి అలా వచ్చి అదుగోండి సాధారణంగా ఒక్కసారి చూడండి మిగిలిన బైకులకి ఆ బైక్ ఎంత వేగం, ఎంత డిఫరెన్స్ ఉందనేది, ఎంత అతి వేగంతో వస్తున్నారు అక్కడే ఊహించవచ్చు. కంపారిజన్ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వెళ్ళి రైట్ సైడ్ కాస్త అక్కడ మట్టిగా ఉందా లేకపోతే అక్కడ ఎటువంటి ప్రాంతం అనే విషయం పక్కన పెడితే ఆ వెహికల్స్ ఎక్కడ కూడా దుమ్ము రాలేదు. కానీ ఆ వెహికల్ పాస్టర్ ప్రవీణ్ గారు చెప్తున్న వెహికల్ ఎప్పుడైతే అక్కడ ఢీకొట్టిన స్తంభాన్ని ఢీకొట్టినాడు అని భావించాలి, ఎందుకంటే అక్కడ మనకి దాదాపుగా స్తంభం మాత్రం కనిపిస్తోంది. అక్కడ ఆ ఢీకొట్టిన తర్వాత దుమ్ము లేచిన పరిస్థితి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన లేచేందుకు, అక్కడి నుంచి లేచేందుకు తీవ్రంగా ఆయన శ్రమిస్తున్నారు. అక్కడ బాగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. అదుగు ఈ విషయంలో మీరు చూడొచ్చు. దుమ్మంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ సర్కిల్లో మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. కాస్త తల మాత్రం పైకి లేచిన సందర్భం, ఆ తర్వాత ఆ తల మాత్రం పైకి, అదుగు ఈ విషయంలో మీకు అర్థమవుతోంది. కాస్త లేవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ ఒక అటెంప్ట్ అయితే జరిగింది, అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగి ఉంటుందో ఊహించవచ్చు. ఒకసారి లేవడానికి ప్రయత్నం చేశారు, అవ్వలేదు. అప్పుడు ఇంకో అటెంప్ట్ కూడా జరిగిన సందర్భం, కానీ వెంటనే జరగలేదు. ఆల్రెడీ ఒక బైక్ వెళ్ళిపోయింది. ఇంకొక బైక్ వెళ్ళిన తర్వాత కూడా అటుగా వెళుతున్న వ్యక్తులు, అదుగు ఈ బైక్ చూడొచ్చు, మీరు అటు చూశారు కానీ ముందుకు వచ్చేసిన సందర్భం. ప్రమాదం జరిగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్గా ఒకసారి 4 PM విజువల్ దగ్గర ఉండే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత గొల్లపూడి విజువల్కి వద్దాం, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ మీరు చూడదు, ఇదిగో ఆ బైక్ మీద, అదిగో ఈ బైక్ మీద వెళుతున్న వ్యక్తి మీరు చూస్తే కనుక వెనక్కి తిరిగి చూశాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి, అంటే ఘటనకు సంబంధించి ఆ రెండో వ్యక్తికి సంబంధించి మీరు చూడొచ్చు. కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. కనీసం అక్కడ సాయం చేసే ప్రయత్నం చేస్తుంటే కనుక బహుశా అప్పుడు కాస్త సెటిల్ అయి ఉండేది, ఎందుకంటే సాయంత్రం 4 గంటల ప్రాంతం కాబట్టి. అదిగో మీరు చూడొచ్చు, అదిగో ఆ బైక్ మీద వెనకాల వెళ్తున్న వ్యక్తి, అదిగో నెక్స్ట్ వెళ్తున్న వ్యక్తి కూడా అక్కడ చూశాడు అనే అర్థం వచ్చేలాగా మనకి విజువల్ మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా లేచి కోలుకునే ప్రయత్నం, అంటే లేచి ముందుకు నడిచే ప్రయత్నం, లేకపోతే వెహికల్ని ఎత్తే ప్రయత్నం అయితే జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ అయితే మాత్రం ఆయన కాస్త లేవగలిగారు. అదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ అటెంప్ట్ ఆయన లేవగలిగారు, కాస్త లేవగలిగారు. ఆ తర్వాత ఆల్రెడీ ఇక్కడ బైక్ వెళ్ళిపోతుంది, ఇంకొక బైక్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఆయన లేచే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ అది సక్సెసివ్ అటెంప్ట్ అనేది కనిపించట్లేదు. ఎక్కడా కూడా ఆ అటెంప్ట్ అనేది సక్సెస్ కాలేదనే మనం భావించాలి. ఆ వెహికల్ ఒకటి వెళ్ళిపోతుంది, ఇంకొక వెహికల్ కూడా వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన అక్కడే ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది తప్ప ఎక్కడ ఆయన లేచి ఆ వెహికల్ని ముందుకు తీసుకువెళ్తున్న
అటెంప్ట్ ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఇది ఎప్పుడు జరిగింది? 4 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఆ తర్వాత గుంటుపల్లి భవానీపురం, ఇక్కడ గుంటుపల్లికి సంబంధించి అక్కడ క్రాస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి సంబంధించి విజువల్స్ అనేవి ఇంకా అక్కడ కూడా ఒక ప్రమాదం జరిగింది. ఎస్ ఆ విజువల్ కూడా వచ్చింది. మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది RTV. చాలా కీలకంగా మారబోతోంది. చాలా కీలకమైన అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గుంటుపల్లికి సంబంధించి ఇది 4 గంటలు మీరు చూసారు కదా. ఇంకొక విజువల్ ఇది గుంటుపల్లి భవానీపురం క్రాస్ రోడ్ కి సంబంధించి అక్కడ కూడా అదిగోండి మీరు చూడొచ్చు. అదుగు బైక్ కి సంబంధించి ఈ రైట్ సైడ్ విజువల్ అక్కడ మీరు చూస్తే కనుక రోడ్డు అదుగు మీరు చూడొచ్చు. అక్కడ కూడా ఈ క్రాస్ చేస్తున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రమాదం జరిగింది అనేది ఒక అంచనాకు సంబంధించి పోలీసుల్లో జరుగుతోంది. పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. గుంటుపల్లి సెంటర్ 4 గంటల 37 నిమిషాలకి ఆ సెంటర్ దాటుతున్న విజువల్ మీరు చూడొచ్చు. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బైక్ కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆయన బుల్లెట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అప్పటికే మీరు చూడొచ్చు ఆ ఫ్రంట్ అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అంటే అక్కడ కీసర దగ్గరే ఆ డ్యామేజ్ అనేది మనకి కనిపించిందా, అక్కడ ప్రమాదం జరిగినప్పుడే ఆ హెడ్ లైట్ అనేది పగిలిందా అనే దానికి దాదాపుగా ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది. పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్తున్న విజువల్ ఆ సెంటర్ ని దాటిన తర్వాత ఇక్కడ కూడా ప్రమాదం జరిగింది. బట్ ఆ విజువల్ మాత్రం మనకి కనిపించట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. కానీ ఈ రెండు చాలా కీలకంగా మారుతున్నాయి. మీరు చూడొచ్చు పైన కూడా టైమర్ అనేది కనిపిస్తోంది. మీరు చూస్తే కనుక 16:37 అని చెప్పి పైన అదిగోండి 16:37 20 seconds. ఆ టైంలో అక్కడ కూడా వెళుతున్న సందర్భంలో కాస్త ఇబ్బంది పడ్డారు అనే అర్థం వచ్చేలా విజువల్ ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ కూడా ఆయన దాటుతున్న క్రమంలో కూడా కాస్త అంటే బహుశా ప్రమాదానికి కారణమా లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా, ఇవన్నీ కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు అయితే మాత్రం జరుగుతోంది. సాయంత్రం 4 గంటల 37 నిమిషాల ప్రాంతంలో ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. గుంటుపల్లి భవానీపురం ఆ క్రాస్ రోడ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడి నుంచి నెక్స్ట్ విజువల్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇది కాస్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. గొల్లపూడి పెట్రోల్ బంక్ 4 గంటల 48 ప్రాంతాల్లో. అంటే ఒకసారి మీరు చూడొచ్చు కీసర 4 గంటల మనకి కనిపిస్తే దాంతోపాటు గుంటుపల్లి సెంటర్ కి సంబంధించి 4 గంటల 37 నిమిషాల ప్రాంతం. ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ 4 గంటల 48 నిమిషాల ప్రాంతంలో ఆయన అక్కడ ఆ మూడో విజువల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత ఒక్కసారి మీరు కౌంట్ చేసే ప్రయత్నం చేయండి. సెకండ్స్ లెవెల్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అరౌండ్ అక్కడి నుంచి నెక్స్ట్ బైక్ ఒక 2 అడుగులు ముందుకు వేయడానికి అరౌండ్ 8 to 10 seconds తీసుకున్నారు. అరౌండ్ 7 to 9 seconds అనుకోవచ్చు. పోనీ మాక్సిమం 10 seconds అనుకున్నాం. 7 నుంచి 10 సెకండ్ల సమయం అయితే మాత్రం అక్కడ మనకి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బైక్ కి సంబంధించి ఒక్కసారి 448 గొల్లపూడి పెట్రోల్ బంక్ కి సంబంధించి ఫుల్ విజువల్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఫుల్ విజువల్లో ఒక్కసారి మీరే చూసే ప్రయత్నం చేయండి. నేను ఎక్కడ కంక్లూషన్ పాయింట్స్ ఇవ్వట్లేదు, ఎక్కడ కంక్లూషన్ చెప్పట్లేదు. అక్కడ జరుగుతున్న విజువల్ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరే దీనికి సంబంధించి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ మీకు లైట్ ముందే పగిలింది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎలా నేనే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేయండి. రిక్వెస్ట్ టీమ్ మొదటి నుంచి విజువల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ హెడ్ లైట్ కి సంబంధించి అదిగో ఆ లెఫ్ట్ సైడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఒక డూమ్ లాగా మీకు కనిపిస్తుంది, ఊగుతూ ఉంది, మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఆయన రైట్ సైడ్ తీసినప్పుడు అప్పుడు ఆ ఫ్రంట్ టైర్ మీదకి వచ్చి పడింది. ఫ్రంట్ టైర్ మీదకి అప్పుడు ఆ హెడ్ లైట్ కి సంబంధించి ఊడిపోయిన పార్ట్ వచ్చి దాని మీద సెటిల్ అయింది. ఆ తర్వాత మీరు చూడొచ్చు అక్కడ దాదాపుగా 7 to 9 seconds ఆయన వెహికల్ కాస్త గేర్ వేస్తున్నారు. కానీ బండి మూమెంట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. మెల్లిగా ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 24/3/2025 గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:48 PM 4 గంటల 48 నిమిషాల ప్రాంతంలో గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్తున్న విజువల్ మీరు చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, చాలా కీలకమైన ఫుటేజ్ కింద చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అంశాలను ఇక్కడ పరిశీలించడం జరుగుతోంది? ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ దాదాపుగా ఇక్కడ కొలిక్కి వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ దాదాపుగా కొలికొచ్చిన పరిస్థితి. అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయ్యింది మనకున్న సమాచారం. దీనికంటే ముందు ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ పోలీసుల దగ్గర ఉంది అనేది మనకి పక్కా సమాచారం. సో ఒకవేళ మనకు అందుతున్న సమాచారం, మనకు అందుతున్న వీడియోల ప్రకారం కీసర యాక్సిడెంట్ ఒకసారి యాక్సిడెంట్ అయింది. అక్కడ నుంచి గుట్టుపల్లి దగ్గర
నుంచి భవనపురంలో ఒకసారి ఆయన మళ్ళీ సెల్ఫ్ యాక్సిడెంట్ కు గురయ్యారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రామరపాడు దగ్గర మళ్ళీ మరొకసారి సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. అక్కడ దాదాపుగా 2 గంటలు అతను తన పరిస్థితిలో లేరు. ఆయన దాదాపుగా 2.5 గంటల పాటు అదే అక్కడున్న మట్టి మీద అక్కడున్న వాటిలో ఆయన సేవించారు. తర్వాత నిద్రపోయారు. అక్కడి నుంచి లేచిన తర్వాత సుబ్బారావు ఎస్ఐ క్లియర్ గా అతన్ని లేపారు. లేపిన తర్వాత అక్కడి నుంచి తిరిగి అతనికి మంచినీళ్లు టీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని ఆగమని చెప్పారు. ఆగమని చెప్పిన తర్వాత కూడా అతను ఆగకుండా లేదు వెళ్ళిపోవాలని చెప్పారు. అప్పటికి హెల్మెట్ కి సంబంధించిన వ్యవహారంలో బైక్ కున్న హెడ్ లైట్ కి సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఉన్న స్థానిక హోటల్ పిల్లవాడు సాయం చేశాడు. దాదాపుగా చాలాసేపు అది కట్టే ప్రయత్నం చేశారు. అయినా నిలబడలేదు. అయినా కూడా అక్కడి నుంచి ఆయన రాజమండ్రి వైపు వెళ్ళారు. రాజమండ్రి వైపు వెళ్ళిపోయిన తర్వాత రాజమండ్రి నుంచి ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది సచిన్. ఒకటి హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడ వరకు వచ్చే పరిస్థితి చాలా క్లియర్ గా ఉంది. అయితే మొత్తం సీసీ ఫుటేజ్ లో ఏమేమి జరిగింది కీసర దగ్గర, తర్వాత గొడ్పల్లి దగ్గర, తర్వాత ఇక్కడ రామవారపాడు దగ్గర ఏం జరిగిందో మొత్తం పోలీసుల దగ్గర క్లియర్ ఉంది. పబ్లిక్ కూడా అర్థమవుతుంది. దాని తర్వాత జరిగిన ఇష్యూలో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రామవారపాడు నుంచి మళ్ళీ వడ్లూరు దగ్గర ఒక మద్యం షాప్ దగ్గర ఆయన ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మళ్ళీ అక్కడ కూడా మద్యం తీసుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి మధ్యలో ఏం జరిగింది అనేది కొంత క్లారిటీ రావాలి. కానీ మనకి రావాలి కానీ పోలీసుల దగ్గర ఫుల్ క్లారిటీ అయితే ఉంది. బహుశా దీన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ గా చూస్తారేమో అనే ఒక సమాచారం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఆ సంబంధించిన వ్యవహారాలుగానే కనపడుతుంది. బహుశా మరి ప్రవీణ్ మరి అలవాటు ఉందా లేదా అనే అంశాలు నాకు తెలియవు. బహుశా ఆ ఆహారాలను కూడా మరి ఎవరు మాట్లాడడం లేదు. బట్ ఏదైనా ఈ ఆహారంలో ఎక్కడో ప్రవీణ్ కొంత పొరపాటు చేశాడు. సెల్ఫ్ నియంత్రణ లేదు అతనికి. అక్కడ కొన్ని విషయాల్లో అతను ఎక్కడో లైన్ గీత దాటాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా 2-3 రోజుల్లో రేపు ఎల్లుండి లోపల ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీ పోలీసులు చర్చించబోతున్నారు. రైట్ కృష్ణమూర్తి, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కీసరకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. కీలకమైన విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, మరీ ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటన్నిటిని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీసరకు సంబంధించి అత్యంత కీలకమైన ఫుటేజ్ గా చెప్పడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రమాదం జరిగింది అంటూ చెబుతున్న విజువల్ని మీరు చూడొచ్చు. అక్కడ కీసర 4 గంటల దగ్గర, అంటే అరౌండ్ 4 గంటల ప్రాంతంలో కీసర దగ్గర పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన బైక్ చెప్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఒక స్తంభాన్ని, అక్కడ ఒక పోల్ ని ఢీకొట్టిన విజువల్ గా భావించవచ్చు. అక్కడ ఎగ్జాక్ట్ గా దేన్ని ఢీకొట్టింది అనేది ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఢీకొట్టిన తర్వాత మీరు చూడొచ్చు పూర్తిగా ఒక్కసారిగా దుమ్ము లేచిన పరిస్థితి. దుమ్ము లేచిన తర్వాత కూడా ఆ అటెంప్ట్ అక్కడి నుంచి లేచి అలాగే బైక్ ని మళ్ళీ దాన్ని కంట్రోల్లో తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించి కూడా విజువల్లో మీరు చూడొచ్చు. ఒకసారి మళ్ళీ కీసరకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలకంగా మారిపోతుంది కీసర అనేది. ఎందుకంటే ప్రమాదం జరిగింది ఇక్కడ ఈ కేవలం బహుశా అక్కడ టోల్ గేట్ కి సంబంధించి ఆ ముందు జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందని కూడా పోలీసు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవాలి. కానీ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ రైట్ ఒక్కసారి కీసరకు సంబంధించి వెళ్లే ప్రయత్నం చేద్దాం. 4 PM 4 గంటలకు ఏం జరిగింది, 4 గంటలకు కీసరలో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన అటు వెళుతున్న క్రమంలో అతివేగంతో వెళ్లి ఢీకొట్టడం జరిగిందా? అదే మొదటి ప్రమాదమా? దాంతోపాటు అక్కడి నుంచి ఆయన ఎందుకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు? ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే హెడ్ లైట్ కనుక అక్కడికే ప్రమాదం జరిగి ఒకవేళ పగిలిపోయిందో లేకపోతే ఊడి పక్కకొచ్చిందో అనుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగింది? ఆయన ఎందుకు ముందుకు వెళ్లాల్సి వచ్చింది? దాంతోపాటు గాయాలు ఏమైనా అయ్యాయా? గాయం అయింటే ఎందుకు అక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం? ఎందుకంటే అప్పుడు దాదాపుగా 11 గంటలకు బయలుదేరినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో 4 గంటలు అంటే దాదాపుగా 5 గంటల ప్రాంతం, అంటే 5 గంటల జర్నీ మాత్రమే. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ ఆయన రీచ్ అయింది అరౌండ్ విజయవాడకు సంబంధించి 5 గంటల ప్రాంతంలో. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇంకొక మాట, ఆయన కాస్త
ఓవర్ స్పీడ్తోనే వెళ్తున్నారా అనే అనుమానం వచ్చేలా ఈ విజువల్ కాస్త బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు, అటుగా వెళ్తున్న మిగతా బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇటు ప్రవీణ్ బైక్గా చెబుతున్న ఆ విజువల్ ఒక్కసారి చూడొచ్చు. సాధారణంగా టర్న్ తీసుకునే క్రమంలో, అంటే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి వచ్చే సందర్భంలో అప్పుడు చాలా స్లోగా వెళ్ళే సందర్భం ఉంటుంటుంది. కాస్త స్లో చేసుకొని రైట్ సైడ్ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ అతివేగంతో వస్తున్న కారణంగా కంట్రోల్ తప్పిందా? ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆ వెంటనే కదా స్పీడ్ బ్రేకర్ కూడా మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చే క్రమంలో ఏం జరిగింది, ఎందుకు అక్కడ అంశానికి సంబంధించి ఎందుకు ఆయన అక్కడ వెళ్ళి ఢీకొట్టిన పరిస్థితి? అప్పటికే బండి కంట్రోల్లో లేదా, లేకపోతే బండికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ప్రవీణ్ పగడాలకు సంబంధించి అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడే ఆ హెడ్ లైట్ అనేది బ్రేక్ అవ్వడం జరిగిందా, పగిలిపోయిందా? ఈ అనుమానాలన్నీ కూడా రైజ్ అవుతున్నాయి అక్కడి నుంచి. ఎందుకంటే మీరు చూడొచ్చు, మొదటి ఆటో వెళ్ళింది, రెండో ఆటో కూడా వెళ్ళింది, కానీ ఎవరు కూడా అక్కడ ఆగి కనీసం అక్కడ హెల్ప్ చేసి ఉంటుంటే బహుశా ఇంకాస్త దానికి ఆయనకి హెల్ప్ అయ్యి ఉండేదేమో. ఎందుకంటే కనుక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఎవరైనా చెప్పుంటే బహుశా ఆయన మైండ్ సెట్ మారి ఆయన వెనక్కి వెళ్ళి ఉండేవారేమో, ఎందుకంటే ప్రమాదం జరిగిన పరిస్థితికి సంబంధించి. సో ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళారు. ఆయన 4 గంటలకు ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని గంటలకు, ఎందుకంటే మీరు చూస్తే కనుక వెంటనే ఆయన సెటిల్ కాలేకపోయారు, వెంటనే లేవలేకపోయారు. ఆ ఘటనకు సంబంధించి విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ కంటిన్యూషన్లో ఒకసారి ఆ నెక్స్ట్ విజువల్కి వెళ్ళే ప్రయత్నం ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే క్లోజ్ షాట్ విజువల్ ఉంది కదా, దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్లోజ్ షాట్ విజువల్ ఈ ప్రమాదానికి సంబంధించి అందులో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆయన అక్కడి నుంచి లేచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచి అంటే ప్రమాదం జరిగిన తర్వాత లేచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విజువల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ విజువల్ని ప్లే చేయండి పీసీఆర్. ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ మనకి క్లియర్గా విజువల్ మనకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది అనేది. సో అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిన సందర్భంలో, అక్కడి నుంచి ముందుకు వెళ్ళే సందర్భంలో ఒక్కసారి ఆ విజువల్ కనుక ఉంటే నేను మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఘటన ఎప్పుడైతే అక్కడ ఢీకొన్నదో, దుమ్ములేచిన తర్వాత ఆ బైక్తో పాటు ఆయన అక్కడే ఉన్నారు. దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్గా కనీసం 2-3 నిమిషాలు మాత్రం ఈజీగా అక్కడే ఉన్నారు ఆయన అనే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కనుక ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఆయన లేచే ప్రయత్నం చేయలేదా అంటే చేశారు, కానీ ఫస్ట్ అటెంప్ట్ జరిగింది, కానీ అది అంత సక్సెస్ఫుల్ అటెంప్ట్ కాదు, ఆయన లేవలేకపోయారు. కానీ ఆ తర్వాత ఆ విజువల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రిక్వెస్ట్, ఒకసారి విజువల్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి గుంటుపల్లికి సంబంధించి గుంటుపల్లి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఒకసారి నేను మీకు ఈ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. అదిగోండి. అలాగే ఇక్కడ గుంటుపల్లి భవానీపురం క్రాస్ రోడ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ కూడా ఒక ప్రమాదం జరిగింది అంటూ కూడా మనకి తెలుస్తోంది. బట్ ఎక్కడ అఫీషియల్ క్లారిటీ అనేది, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. 4 గంటల 37 నిమిషాల ప్రాంతంలో ఆయనకు ప్రమాదం జరిగింది అనేది ఇంకొక సమాచారం. అంటే ఎందుకు ఇంత సాహసం చేసి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏంటా, అర్జెంట్ ఎందుకు ఆయన వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అంత ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్నాయి. దీంతో పాటు అక్కడి నుంచి నెక్స్ట్ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక 4 గంటల 48 నిమిషాల ప్రాంతం గొల్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గర. ఒక్కసారి ఈ విజువల్ కీసర దగ్గర 4 గంటల ప్రాంతంలో క్లోజ్ షాట్కి సంబంధించిన ఆ విజువల్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆయన అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఆ వెహికల్ అదిగోండి ఆ బైక్ సంబంధించి మీరు చూడొచ్చు. ఆ రింగ్ వైట్ అండ్ రెడ్ సర్కిల్ మీకు విజువల్ కనిపిస్తోంది. అక్కడ మీరు చూస్తే కనుక ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఆ బైక్ని లేపే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ కాస్త లేచే ప్రయత్నం. అది పాస్టర్ ప్రవీణ్ బైక్ చెప్తున్న విజువల్కి సంబంధించి మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఇక్కడే ఈ విజువల్లే చాలా కీలకంగా మారబోతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది పోలీసు శాఖ. ఇక్కడి నుంచి ఆ తర్వాత ఇక్కడి నుంచి గుంటుపల్లికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. అంటే ప్రతి అడుగుని, మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు ఏకంగా 200కు పైగా సీసీ కెమెరాలని పోలీసులు పరిశీలించడం జరుగుతోంది, వాటిని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ఇక్కడే ప్రమాదం జరిగి ఉంటుందంటే ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇదిగో గొల్లపూడి పెట్రోల్ బంక్ కి సంబంధించిన విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. 4 గంటల 51 నిమిషాలు 52 నిమిషాల ప్రాంతం ఇది. గొల్లపూడి పెట్రోల్ బంక్ లో ఆయన పెట్రోల్ కొట్టించుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఆయన విజువల్ సంబంధించి
4:51 ప్రాంతంలో అక్కడ కాన్వర్సేషన్ జరుగుతోంది. కాన్వర్సేషన్ జరిగిన సందర్భంలో ఆ తర్వాత ఆ పెట్రోల్ ఎంత కొట్టారని అడిగినప్పుడు రిక్వైర్మెంట్ చెప్పారు ఆయన. ఆ తర్వాత ఆ పెట్రోల్ బంక్ లో ఉన్న వ్యక్తి ఆయన బండ్లోకి పెట్రోల్ లోడ్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు, పెట్రోల్ కొడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ మీరు చూస్తే హెడ్ లైట్ అదిగో 4:48 ప్రాంతంలో హెడ్ లైట్ కి సంబంధించి మీరు చూడొచ్చు అప్పటికే పగిలి ఉంది. సో క్లియర్ కట్ గా మనకు అర్థమవుతోంది ఏంటంటే కీసర దగ్గర జరిగిన ప్రమాదంలోని హెడ్ లైట్ పగిలిపోయింది, హెడ్ లైట్ ఊడిపోయింది అనేది క్లియర్ కట్ గా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఆ విజువల్ మీరే చూడండి, ఎందుకంటే హెడ్ లైట్ కి సంబంధించి మీరు చూస్తే ఆయన బైక్ టర్న్ చేసే క్రమంలో అంతవరకు లెఫ్ట్ సైడ్ ఉండింది, కానీ ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఆ డూమ్ మీద లైక్ ఆ ఫ్రంట్ టైర్ కి సంబంధించిన దాని మీద వచ్చి సెటిల్ అయిపోయింది. ఈ విషయంలో మనం దాదాపుగా విజయవాడలో కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగి ఉంటాయి అనే అంశానికి సంబంధించి అనేక అనుమానాలకి తావిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి విజువల్ చూడండి, హెడ్ లైట్ అప్పటికే పని చేయట్లేదు అనే అంశానికి సంబంధించి బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఊడిపోయిన విజువల్ అది ఇన్ఫాక్ట్ ఆ హెడ్ లైట్ ఊడిపోయిన తర్వాత రెడ్ సర్కిల్ మీరు చూస్తున్నారు, ఊడిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర 4:48 ప్రాంతం, 4:48 ప్రాంతం. ఇక్కడి నుంచి గొల్లపూడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న విజువల్స్ ఒక్కసారి చూడండి. 4:48 ప్రాంతం గొల్లపూడి పెట్రోల్ బంక్ లోకి వెళ్లారు. 4:52 అంటే 4 నిమిషాల పాటు ఆయన పెట్రోల్ బంక్ పాయింట్ కి చేరుకోవడానికి టైం పట్టింది. 4:51 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 3 minutes కి సంబంధించి. కానీ ఎందుకు సాధారణంగా మీరు మన ఎవరు పెట్రోల్ బంక్ లోకి వెళ్ళినా ఒకవేళ హ్యూజ్ లైన్ ఉంటే కనుక ఆ సమయం పట్టే అవకాశం ఉంటుంది. 4:48 ప్రాంతంలో ఆయన వెహికల్ ని అటు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న విజువల్ ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత 4:52 ప్రాంతంలో పెట్రోల్ కొట్టిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు, బైక్ ఫ్యూలింగ్ చేయించుకుంటున్న విజువల్ ని మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఆయన ట్రాన్సాక్షన్, ఎందుకంటే అక్కడ విజువల్ మీరు చూస్తే కనుక అదిగోండి ఆయన అక్కడ చూస్తున్న విజువల్గా చెప్తున్న సిచ్యువేషన్ అది. సో ఎంత కావాలి, ఎంత ఆయన పెట్రోల్ అనేది కొట్టించుకోవడం జరిగింది, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో రాబోతున్నాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు ఆయన పెట్రోల్ పైప్కి సంబంధించి కూడా ఆయన కూడా హోల్డ్ చేసిన సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి ఆ విజువల్ని మీరు కూడా నాతో పాటు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అలా ముందుకు వెళ్ళిపోతున్న సందర్భంలో వెంటనే తీయడానికి ఇబ్బంది పడ్డారా, అదిగో మీరు చూడొచ్చు. సాధారణంగా ఆ నెక్స్ట్ బైక్ మీరు చూస్తే కనుక నార్మల్ యాక్టివిటీ మనకు కనిపిస్తోంది, కానీ ఎందుకు ఆయన అంత నీరసంగా ఉన్నారా, లేకపోతే బండి తీయలేని పరిస్థితిలో ఉన్నారా, ప్రమాదం కారణంగా ఏమైనా గాయాలు అయ్యాయా, వీటన్నిటిని అంటే గాయాలను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారా, లేకపోతే ఏం జరిగింది? ఎస్ఐ సుబ్బారావు అన్నట్టుగా వడదెబ్బ ఏమైనా ఆయన మీద ఎఫెక్ట్ చూపించిందా? ఎందుకంటే దూర ప్రయాణం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇలా అనేకమైన అనుమానాలు ప్రస్తుతం ఇక్కడి విజువల్ చూస్తే మనకి రైజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ని చెప్పే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు 4:48 ప్రాంతంలో అటు ఆ విజువల్కి సంబంధించి, దాంతోపాటు పెట్రోల్ బంక్కి సంబంధించి కూడా 4:52 అంటే సుమారుగా 4 నిమిషాల పాటు పెట్రోల్ బంక్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా దాదాపుగా పెట్రోల్ బంక్ ఆ పాయింట్కి దాదాపు మహా అయితే ఒక హార్డ్లీ 30 seconds to 1 minute మాత్రమే సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో పోనీ ఇక్కడ కూడా ఏం జరిగింది, ఆ వెహికల్ని ఆయన ఎందుకు హోల్డ్ చేయలేకపోయారు, ఇక్కడ ఆయన ఆరోగ్యం ఏమైనా, ఎందుకంటే వడదెబ్బ కొట్టిందంటూ కూడా ఇటు ఎస్ఐ సుబ్బారావు మనకి క్వశ్చన్ని రైజ్ చేసిన సందర్భం ఉంది. ఆయన అంత నీరసంగా కనిపించారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎందుకంటే 4:52 అంటే గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:52 ఇక్కడి నుంచి విజయవాడ 5:20 ప్రాంతం. అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది పాయింట్ టు పాయింట్ ప్రతిదీ. 4 గంటలకు కీసర, 4:37 ప్రాంతానికి గుంటుపల్లి సెంటర్, ఆ తర్వాత 4:48 సంబంధించి 37 నుంచి 47 గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:48 ప్రాంతం, ఆ తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:52 సంబంధించి. సో ఈ విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు కలెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది, ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, సో లార్జ్ ఫుటేజ్ అనే చెప్పుకోవాలి.
ఇంకా ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కొద్ది సీసీ ఫుటేజెస్ ని పరిశీలించడం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, మళ్ళీ మా ప్రతినిధి కృష్ణ ముందరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఆయన ట్రావెలింగ్ హిస్టరీని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రావెల్ హిస్టరీలో అక్కడున్న సీసీ ఫుటేజెస్ని పరిశీలించడం జరుగుతోంది. పోలీసు యంత్రాంగం ప్రతి అడుగుని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, దాంతోపాటు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, అక్కడ ఎవరితో మాట్లాడారు, అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించి ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా, సాక్షులు ఏమంటున్నారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, దాంతోపాటు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఆ సందర్భంలో అక్కడ ఉండడం జరిగింది, దాంతోపాటు ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చేశాయి, ఎందుకు ఆయన అతివేగంతో వెళ్లాల్సి వచ్చింది, ఒకవేళ అతివేగంతో అనే అంశం కనుక ప్రస్తావనకు వస్తే ఎందుకు ఆయన అతివేగంతో వెళ్లాల్సి వచ్చింది, దాంతోపాటు వెళ్లే క్రమంలో ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్స్ ఆయన మద్యం కొనుగోలు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఆయన మద్యం సేవించారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ 2 చోట్ల కొనుగోలు చేసిన సందర్భంలో అనుమానాలు కూడా రైస్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎందుకంటే 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు ఆయన ముందుకు వెళ్లాల్సి వచ్చింది? సాధారణంగా చిన్న ప్రమాదం జరిగితే కనుక ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప మనం ముందుకు వెళ్ళే సందర్భం ఉండదు. ఆ తర్వాత చూసుకుంటే కనుక అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళారు. అంటే ఇటు గుంటపల్లి సెంటర్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా ఇష్యూ జరిగిందని మనకు అందించిన సమాచారం. దీని మీద ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉందనుకోవాలి. బట్ ఇక్కడి నుంచి గొల్లపూడి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర కూడా మీరు చూస్తే కాస్త ఆయన తడబడిన విజువల్స్ మనకి క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తోంది. గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:48 ప్రాంతం ఆ విజువల్లో. అక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే హెడ్ లైట్కి సంబంధించిన డూమ్గా అంటే హెడ్ లైట్కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్గా మాట్లాడుకుంటాం కదా, కాస్త ఆ పార్ట్ అనేది ఊడిపోయింది అనేది క్లియర్ కట్గా ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. 4:48 ప్రాంతంలో అది అప్పుడు ఆ ఫ్రంట్ టైర్ మీదకి వచ్చి సెటిల్ అయ్యింది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఆ తర్వాత 4:52 ప్రాంతంలో ఆయన ఫ్యూలింగ్ చేయించుకున్నారు, బండికి పెట్రోల్ కొట్టించారు. కొట్టించిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన సందర్భం, అక్కడి నుంచి అంటే 4:52 తర్వాత అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళిన 5 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతానికి ఇటు విజయవాడకు చేరుకున్న సందర్భాన్ని తెలుస్తుంది. 5 గంటల 20 నిమిషాలకు విఎంసి అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి విఎంసి పార్క్ ఉంది, అక్కడ రామవరం పార్క్కి సంబంధించి అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న సందర్భం ఇక్కడ ఈ ట్రావెల్ హిస్టరీలో మాట్లాడుకున్న సందర్భంలో 11 గంటలకు బయలుదేరిన ప్రవీణ్ పగడాల చౌటుప్పల్కి 1:30 ఆ ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆ తర్వాత కొర్లపహాడ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ 2:02 ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత చిల్లకల్లు టోల్గేట్కి సంబంధించి 3:30 ప్రాంతంలో చేరుకున్నారు. అలాగే కీసర టోల్గేట్ కీసర టోల్గేట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 4 గంటల ప్రాంతంలో ఆయన చేరుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఈ అన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ప్రతి అంశం తర్వాత 5 గంటలకు ఆయన అక్కడ చేరుకున్నారు. 5:20 ఆయనకి ఘటన అంటే విజయవాడ విఎంసి దగ్గర ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత 5:40 ప్రాంతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పార్కులో ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. 5:40 నుంచి 8 గంటల వరకు కూడా ఆయన అక్కడ పార్కులోనే ఉన్నారు. పార్కులో ఉన్న సందర్భంలో అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుతో కాన్వర్సేషన్ జరిగింది. ఆయన అక్కడ టీ షాప్కి వెళ్ళిన తర్వాత టీ ఇప్పించారు. ఆయన మొహం కడుక్కోమని చెప్పారు. కడుక్కొని ఆయన కాస్త ఆరాం చేయించే ప్రయత్నం చేసిన సందర్భం, టీ ఇచ్చిన సందర్భంలో కూడా టీ బాగాలేదంటూ ఆయన చెప్పి పక్కన పెట్టేసినట్టుగా ఇన్ఫాక్ట్ ఆయన మాటల్లోనే ఆర్టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అంటే ఎప్పుడైతే ఈ 5:40 నుంచి 8 గంటల ప్రాంతంలో ఇది జరిగిందో అక్కడి నుంచి అక్కడ కాన్వర్జేషన్లో 8 గంటల డ్యూటీ అయిపోతున్న క్రమంలో వెళ్తున్న సందర్భంలో చూస్తే కనుక వీళ్ళు లేరు అక్కడ.
ప్రవీణ్ పగడాల అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్పుకొచ్చారు. అప్పటికే ఎస్ఐ సుబ్బారావు ఆయనకి చెప్పారట, ఏమని, మీరు వెళ్ళొద్దు, కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాతావరణం, మరి ముఖ్యంగా హెడ్లైట్ లేదు, కాస్త ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హోటల్లో రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత మీరు కాస్త రేపు ఉదయం లేచి వెళ్దురు గారని చెప్పిన తర్వాత కూడా ఒక్క సడన్గా చూసినప్పుడు క్రమంలో సుబ్బారావు చూసే క్రమంలో ఆయన అక్కడ లేరు, ఇటు రాజమండ్రికి నేను వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చినట్టుగా, హైదరాబాద్ నుంచి వచ్చాను రాజమండ్రి వెళ్ళాలి, ఈ రెండు మాటలు కూడా చెప్పినట్టుగా సుబ్బారావు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పుకొచ్చిన సందర్భం. సో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత 10 గంటల ప్రాంతం, 10 గంటల 30 నిమిషాల ప్రాంతం, బహుశా 10 గంటల ప్రాంతంలో అనుకుంటే, ఎగ్జాక్ట్గా టైం నాకు గుర్తులేదు, బట్ అక్కడ ఒక లిక్కర్ షాప్ దగ్గర ఆయన మందు కొన్నారు, లిక్కర్ షాప్ దగ్గర లిక్కర్ ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రమాదానికి గంటన్నర ముందు, అంటే 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఘటన జరిగింది. దాంతోపాటు ఆ గంటన్నర ముందు ఆయన లిక్కర్ కొన్నారు అంటే ఒక అంశం తెర మీదకి రావడం జరుగుతుంది. ఆ విజువల్కి సంబంధించి కూడా తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు డికోడ్ చేయబోతున్నారు. డికోడ్ చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన అంత ఎమర్జెన్సీగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి, ఎందుకు ముందుకు వెళుతున్నారు, ఎందుకు ముందుకు వెళ్ళారు, ఎవరెవరితో కాన్వర్సేషన్ జరిగింది, ఫోన్లో ఎవరితో మాట్లాడారు, అసలు ఇంతకీ ఆయనకి లిక్కర్ తీసుకునే అలవాటు ఉందా లేదా. ఇక్కడ మరీ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే కనుక టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కూడా పోలీసులు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి కూడా ఒక రిపోర్ట్ వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి కూడా ఒక రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత, అంటే హత్యాన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ప్యారలల్గా జరిగింది. సో ఆ కోణంలో ఈ బైక్ మీద మార్క్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే ఒకవేళ ఏదైనా కారు కనుక ఈ బైక్ని ఢీకొంటే ఆ డెంట్ కావచ్చు, లేకపోతే ఆ కారుకి సంబంధించిన పెయింట్ మార్క్స్ దీనికి తగలడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన బైక్కి సంబంధించిన మార్క్స్, డెంట్ మార్క్స్ ఆ కారు మీద పడడం కావచ్చు, ఇవి తెలుస్తూ ఉంటాయి. దీంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు అది ఏం జరిగింది, అది హత్యనా లేకపోతే ఇక్కడ అది యాక్సిడెంటల్గా జరిగిన ప్రమాదం యాక్సిడెంట్గా జరిగింది, అంటే యాక్సిడెంట్ అది లేకపోతే ఏం జరిగి ఉంటుంది, ఇవన్నీ కూడా డికోడ్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు వివరించబోతున్నారు పోలీసులు. ఒక్కొక్క అంశానికి సంబంధించి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న సందర్భం, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తెర మీదకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రతి అనుమానానికి సంబంధించి, ఎందుకంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మ్యాండేట్ అనే చెప్పుకుంటున్న పరిస్థితి, అక్కడ సినారియో మారిపోతున్న పరిస్థితి అంటూ కూడా చెప్పుకుంటున్న సిచ్యువేషన్లో ఇక్కడ దాదాపుగా విజయవాడ నుంచి ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత పొట్టిపాడు టోల్ గేట్కి చేరుకున్నారు. 9 గంటల 15 నిమిషాల ప్రాంతం. అక్కడి నుంచి కాలవరు టోల్ గేట్కి 9 గంటల 33 నిమిషాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి నల్జర్ల టోల్ గేట్కి సంబంధించి 11 గంటల 4 నిమిషాలు, కొవ్వూరు టోల్ గేట్ 11 గంటల 31 నిమిషాలు. ఇవన్నీ కూడా ఈ టోల్ గేట్స్, ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి, అన్ని టోల్ గేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని, విజువల్స్ని తీసుకొని ఉన్నారు. దీంతో పాటు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటిని సేకరించింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి ఆయన పెట్రోల్ కొడుతూ ఉంటే ఆయన పట్టుకొని మరి ఆ పెట్రోల్ కొట్టిస్తున్న విజువల్స్. సో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది, అక్కడ మీరు చూసాక చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది. సాధారణంగా పెట్రోల్ బంక్లో అక్కడున్న వ్యక్తి కనుక పెట్రోల్ కొడుతూ ఉంటే మనం సాధారణంగా నిలిచి ఉంటాం, కానీ ఆయన చేయిని పట్టుకోవడం లేకపోతే అక్కడ పెట్రోల్ పైప్ని పట్టుకోవడం సాధారణంగా చెయ్యం. ఎందుకు ఆయన విజువల్కి అక్కడ ఆ పెట్రోల్ కొడుతున్న ఆ పైప్ని, ఆ గన్ని ఎందుకు ఆయన పట్టుకున్నారు, కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక బండి తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్న విజువల్. సాధారణంగా మీరు వెనకాల చూడొచ్చు, ఆ లగేజ్ కూడా దాదాపుగా ఒక పక్కకు వాలిపోయింది, బాగా టైట్గా ప్యాక్ చేసినప్పటికీ లగేజ్ పక్కకు వాలిపోయింది. సో ఇలా ప్రతిదీ కూడా ఆ లగేజ్కి సంబంధించి ఒకసారి మళ్ళీ ఫుటేజ్ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ బైక్ వెనకాల ఉన్న బ్యాగ్ ఒక పక్కకి వాలిపోయింది. ఇది ఇక్కడ ఈ ఫ్రేమ్లో మీకు అంత క్లియర్ కట్గా కనిపించకపోవచ్చు. బైక్ ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రిక్వెస్ట్ టీమ్ అప్పుడు పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం, అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ బ్యాగ్ ఒక పక్కకు ఒరిగిపోయిందని చెప్పి. ఎలా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. కొంచెం ఆ బైక్ అనేది ముందుకు వెళుతుంది, ఆయన పెట్రోల్ కొట్టించారు కదా, పెట్రోల్ కొట్టించిన తర్వాత ముందుకు వెళుతున్న సందర్భంలో మీరు చూడొచ్చు ఒక కాన్వర్సేషన్ జరుగుతోంది ఇద్దరి మధ్య కూడా. ఆ కాన్వర్సేషన్ ఏం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇన్వెస్టిగేషన్లో అది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు ఆయన పెట్రోల్ ఎంత కావాలి, ఆ కాన్వర్సేషన్ జరిగిందట, పెట్రోల్ కొట్టిన సందర్భంలో కూడా మీరు చూడండి. సాధారణంగా
నార్మల్ కాస్త అబ్నార్మల్గా అనిపిస్తోంది. ఆయన ఆ బ్యాలెన్స్కి సంబంధించి ఇబ్బంది పడుతున్నాడు, అటు ఇటు ఊగుతున్న పరిస్థితి ఉంది. కాస్త బ్యాలెన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు మీరు చూడొచ్చు ఆ పెట్రోల్ కొడుతున్న సందర్భంలో కూడా ఆయన కుడి చేయి మీరు అబ్జర్వ్ చేస్తుండండి. ఆయన కుడి చేయి ఆయన అక్కడ ఫోన్ తీసిన తర్వాత ఆ తర్వాత మీరు చూడొచ్చు ఆ ఫోన్ మళ్ళీ పాకెట్లో పెట్టుకుంటున్న సందర్భము. అలా కాస్త అబ్నార్మల్గా మనకి అనిపిస్తున్న సినారియో. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రైట్ హ్యాండ్ సమ్ ఏదో చెకింగ్ చేసుకుంటారు, సెల్ఫ్ చెకింగ్ ఏదో జరుగుతుంది. ఆ తర్వాత ఇటు పాయింట్ని అంటే రీడింగ్ని చూశారు. రీడింగ్ చూసిన తర్వాత ఆ గన్ దాన్ని పట్టుకుంటున్న సందర్భం. ఎందుకు అవసరం ఏమొచ్చింది అనేది బహుశా ఇక్కడ అదేమైనా అబ్నార్మల్గా ఎందుకు ఆయన టచ్ చేశారో, దానికి ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, ఆయనతో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో పెట్రోల్ ఫ్యూలింగ్ అయిన తర్వాత ముందుకు వెళ్ళే సందర్భంలో ఒకసారి ఆ విజువల్ మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. మీకు ఆ విజువల్ పాజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ. ఎందుకంటే ఆయన ముందుకు వెళుతున్న క్రమంలో అదుగు ఆ చెయ్యి పట్టుకొని ఫ్యూయల్ కొట్టిస్తున్న విజువల్. అఫ్కోర్స్ అక్కడ రీడింగ్ అనేది అవుతోంది. సో అక్కడ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. సో అక్కడ ఎందుకు అలా ఏం కాన్వర్సేషన్ జరిగింది, బహుశా అక్కడ ఏమైనా కాన్వర్సేషన్ అంటే సాధారణంగా, ఎందుకంటే దాదాపు ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయే సందర్భం కదా, ఏం కాన్వర్సేషన్ జరుగుంటుంది. సో మీకేమనిపిస్తుంది? నాకైతే మాత్రం ఆ కాన్వర్సేషన్లో ఏం జరుగుతుందనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే ఉందని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి కాస్త మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్ నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి. ఇదిగో ఆయన ఫ్యూయల్ అయిన తర్వాత, ఫ్యూయల్ కొట్టించిన తర్వాత ముందుకు వెళ్ళే సందర్భంలో అదిగో ఆ బైక్కి సంబంధించి మీరు చూడొచ్చు కాస్త బ్యాలెన్స్ అనేది ఇబ్బంది పడ్డాడు. ఆ రిక్వెస్ట్ ఒకసారి దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. లాస్ట్లో విషయం ఇది నార్మల్ విషయం. ముందుకు వెళ్ళిపోదాం. ఆ టోటల్ ఎండ్కి వెళ్ళిపోయిన క్రమంలో ఆ లగేజ్ అనేది ఒకవైపు ఉరిగిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ విజువల్ టు విజువల్ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అబ్జర్వ్ చేస్తే కనుక మీకు అక్కడ తెలుస్తుంది 4:51 4:51 సంబంధించి ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత మీరు సెకండ్స్ వ్యవధిని చూసే ప్రయత్నించండి. సాధారణంగా పెట్రోల్ బంక్కి వెళ్ళిన సందర్భంలో హార్డ్లీ 30 సెకండ్స్లో కాన్వర్సేషన్ జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఫ్యూలింగ్ చేసేస్తూ ఉంటారు. చేసిన తర్వాత మ్యాక్సిమంలో అంటే డిపెండ్ మీరు ఎంత ఫ్యూల్ కొట్టించుకుంటారు దాని మీద. నార్మల్గా అయితే మాత్రం త్వరగా అయిపోతుంది, వెళ్ళిపోయే సందర్భం ఉంటుంటుంది. సో ఆయన ఫ్యూలింగ్ చేస్తున్న సందర్భం మీరు ఒకసారి చూడొచ్చు. రీడింగ్ చెక్ చేసుకున్న సందర్భంలో కూడా నార్మల్గా చూసిన పరిస్థితి. ఆ తర్వాత ఫ్యూలింగ్ జరుగుతున్న సందర్భంలో ఆయన ఒకసారి అటు పెట్రోల్ బంక్ ఆ రీడింగ్స్ని చూడడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్న సందర్భం. సో ఆయన తన సెల్ ఫోన్ తీయడం జరుగుతుంది. సెల్ ఫోన్ తీసుకుని దాన్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. చెక్ చేసుకొని ఆ తర్వాత తన బహుశా ఒక 2 ఫోన్స్లో మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ పాకెట్లో పెట్టుకున్న ఆ విజువల్గా మనం భావించవచ్చు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళిపోయే సందర్భంలో మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నించండి. ఇంతవరకు మీరు చూసారు ఆ ఫ్రంట్కి వెళ్ళే సందర్భంలో కూడా కాస్త చిన్న లెంతీ విజువల్ అనే చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత ఆయన ముందుకు వెళ్ళే క్రమంలో ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. అదిగోండి ఇక్కడ ఆ పెట్రోల్ అంతవరకు బాగానే ఉంది. అది అయిపోతుంది అంటే లాస్ట్కి వచ్చే సందర్భంలో ఆయన పెట్రోల్ పైప్ని ఆ గన్ని ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఎందుకు కాస్త అబ్నార్మల్గా కనిపిస్తోంది. సో ఆ గన్ను పట్టుకున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ పక్కన ఇంకొక వెహికల్ కూడా ఆగి ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఇక్కడ నుంచి అదిగోండి పెట్రోల్ అయిపోతుంటే ఇక్కడ మాస్క్ మనకి కనిపించట్లేదు. మూవ్ ఆన్ ఆ విజువల్ని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే కనుక ముఖానికి మాస్క్ కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ఎక్కడ మాస్క్ పెట్టుకున్నారు మీరు చూస్తే వెంటనే విజువల్ అనేది అదిగో ఇక్కడ మీరు ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూడండి ఆ బ్యాగ్ అనేది దాదాపుగా ఒక పక్కకు ఒరిగిపోయింది. 50% కాదు, అరౌండ్ ఒక 70% అనుకుందామా, ఎందుకంటే ఒక సైడ్కి వచ్చేసిన విజువల్ లాగే మనకి కనిపిస్తోంది. సో నిజంగా బ్యాగ్ కూడా బ్యాలెన్స్ కోల్పోయిందా అంటే అవునని మాట వినిపిస్తోంది. సో ఒకసారి మీరు చూడొచ్చు కీసర ఘటనకు సంబంధించి. కీసర ఘటన లెఫ్ట్ సైడ్ పడింది అనుకుందాం. లెఫ్ట్ సైడ్ పడుంటే కనుక ఆ ప్రెషర్కి ఎప్పుడైతే పడుతుందో ఆ ప్రెషర్కి రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది లగేజ్. సో ఇక్కడ అలాగే కనిపిస్తోంది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ అదిగో ఇక్కడ ఆగే ప్రయత్నం చేయండి. అదిగో మీరు చూడొచ్చు పూర్తిగా ఆ రైట్ సైడ్కి ఒరిగిపోయింది లగేజ్ అంతే కూడా. ఆయన తీసుకువెళ్తున్న ఆ బ్యాగేజ్ ఏదైతే ఉందో అదంతా రైట్ సైడ్కి ఒరిగిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. దాంతోపాటు బండికి సంబంధించి కూడా ఆ సేఫ్ రైలింగ్స్ ఉంటాయి కదా, ఆ సేఫ్ గార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా కాస్త డ్యామేజ్గానే కనిపిస్తున్నట్టుగా
అనిపిస్తోంది. బట్ అది అవునా కాదనేది బహుశా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ తెలియ అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతాం, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నించిద్దాం. ఆ విజువల్స్ ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డారా? ఎందుకంటే కీసరలో ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రతి కదలిక అనేది చాలా చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన లిక్కర్ కొనుగోలు చేశారనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న పక్షంలో ఆయన ఎక్కడ, ఎప్పుడు, ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు, ఇలా ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి కనెక్టివిటీలో ప్రతి ఫుటేజ్ని డీప్గా పరిశీలించడం జరుగుతోంది. సో ఒక్కసారి ఆ సీక్వెన్స్ నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాను, నేను మీకే వదిలేస్తున్నాను. ఒకసారి వద్దు, 1 by 1 వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 1 by 1 వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీసర్కు సంబంధించి ఫస్ట్ విజువల్ వెళ్దాం. ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 1 after 1 వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కీసరా 4 PM. అది పాస్టర్ ప్రవీణ్గా బైక్గా చెబుతున్న విజువల్. అలా క్రాస్ అవుతున్న సందర్భంలో రైట్ సైడ్ అలా ఆయన మీరు చూడొచ్చు. మిగతా వెహికల్స్కి అలాగే ఆ వెహికల్కి చూడొచ్చు ఎంత డిఫరెన్స్ స్పీడ్ ఉంది అనేది. వస్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఢీకొట్టిన తర్వాత ఒకసారిగా దుమ్ములేస్తుంది. పోనీ ఆ వెహికల్ కాదు అనడానికి కొట్టిపారడానికి కూడా లేదు. ఎందుకంటే మీకు ఆ వెహికల్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి. ఆ సినారియోలో ఇంకెక్కడ కూడా ఆ బైక్ అనేది కనిపించలేదు. అక్కడ మాత్రం ఆ దుమ్ము ధూళి అనేది కనిపిస్తోంది. సో 4 PM కీసర 4 PM దగ్గర విజువల్ మీరు చూసారు కదా. దీని కంటిన్యూటీలో అక్కడ క్లోజ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే ఘటనకు సంబంధించి క్లోజ్ షాట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ క్లోజ్ విజువల్స్కి వెళ్ళిపోదాం. ఆ క్లోజ్ విజువల్కి వెళ్దాం. PCR ఇదే ఘటనకు సంబంధించిన అదుగు ఆ ఘటన జరిగిన తర్వాత, ఆ ప్రమాదం జరిగిన తర్వాత మీరు చూడొచ్చు బైక్ సంబంధించి దాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం, అలాగే ఆయనంతటా ఆయనగా లేచే ప్రయత్నం జరుగుతుంది అనేది మనకి విజువల్లో కాస్త అర్థమవుతోంది. ఆ క్లోజ్ షాట్లో మీరు చూస్తున్నారు. ఒకసారి ఒక అటెంప్ట్ జరుగుతుంది, ఆ అటెంప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఇంక దాదాపుగా 2 వెహికల్స్ అక్కడ అదిగోండి మీరు చూడొచ్చు. ఒక అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ అనేది జరిగింది, కానీ అది సక్సెస్ కాలేదు. మళ్ళీ వెంటనే ఆయన అక్కడ కూర్చుండిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఒక బైక్ వెళ్ళింది, ఆ బైక్ వ్యక్తి కూడా పట్టించుకున్నట్టుగా భావించాలి. అదిగో రెండో విజువల్ కూడా మీరు చూస్తే రెండో బైక్ అదిగో ఒకసారి ఆగే ప్రయత్నం చేద్దాం. ఆ రెండో బైక్ కూడా వెనక్కి కుడివైపు తిరిగి చూస్తున్న సందర్భం, ఏం జరిగింది అంటూ అలా ఆ విజువల్ చూస్తే అటువంటి అనుమానమే కలుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి లేచిన పరిస్థితి లేదు అని చెప్పుకోవాలి. దాదాపు 4 గంటల ప్రాంతంలో జరిగింది అనుకుందాం. ఒక 2-3 వెహికల్స్ వెళ్ళిపోయిన సందర్భంలో, అంటే ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అక్కడే ఉండొచ్చు. బహుశా ఆయనకి ఎవరైనా అసిస్టెన్స్ ఇచ్చారా, అక్కడ ఆయనకి ఎవరైనా సాయం చేస్తూ ఉంటారా, అక్కడ ఎవరైనా ఆయనని కాస్త ఎస్ఐ సుబ్బారావు లాగా, ఎందుకంటే VMC దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో అక్కడ కూడా ఎవరైనా అసిస్టెన్స్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఆయన లేవలేకపోతున్నారు. కాబట్టి మిగతా ఫుటేజెస్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ ఎన్ని ఫుటేజెస్ అంటే ఎన్ని సీసీ కెమెరాలు అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని సీసీ కెమెరాలు అక్కడ ఇండివిజువల్గా ఏర్పాటు చేసిన కావచ్చు, లేకపోతే ఇటు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కావచ్చు, సెక్యూరిటీ విషయంలో వాటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతోంది. సో ఇక్కడ నుంచి కీసర్కు సంబంధించిన విజువల్ చూసారు కదా. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ విజువల్కి వెళ్దాం. గుంటుపల్లికి సంబంధించి, గుంటుపల్లి అంటే 4:37 ప్రాంతంలో ఇక్కడ కూడా ఆయన రోడ్ క్రాస్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. గుంటుపల్లి భవానీపురం క్రాస్కి సంబంధించి అక్కడ మేము మాట్లాడిన సందర్భం ఇక్కడ కూడా మీరు ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆయన కాస్త సాధారణంగా బైక్ రైడ్ అంత లాంగ్ జర్నీ అనుకున్నప్పుడు ఒక కిక్ స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఆ 2 కాళ్ళను ఫుట్ రెస్ట్ మీద పెట్టేసి వెళ్ళిపోయే సందర్భాన్ని చూస్తూ ఉంటాను సాధారణంగా. ఇక్కడ ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి వెళుతున్నారా, కాస్త కాళ్ళు కిందనే ఉంది అయినప్పుడు కాస్త ఫాస్ట్గా వెళ్తున్న సందర్భంగా మాట్లాడుకుంటున్న సినారియో. ఇక్కడ కూడా మీరు చూస్తే ఆ డూమ్ అనేది ఇక్కడ కూడా కాస్త మనకి అది పగిలినట్టుగానే కనిపిస్తోంది. సో ఇప్పటికీ అంటే కీసరలోనే అది పగిలిందా అనే అనుమానానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. రైట్, ఇక్కడి నుంచి కట్ చేస్తే, ఎందుకంటే గుంటుపల్లికి సంబంధించి నార్మల్గానే కనిపిస్తోంది, బట్ కాస్త అబ్నార్మల్గా ఉందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ నుంచి కటింగ్ టు 4:7 నుంచి నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటున్నానంటే 4:40 అదిగో మీరు చూడొచ్చు. ఆ డొప్పలాగా మీకు కనిపిస్తోంది. అంటే హెడ్లైట్కి సంబంధించి ముందు భాగం పగిలిపోయిన తర్వాత ఆ డూమ్ ఒక డొప్పలా మీకు కనిపిస్తోంది చూసారా, అది ఆ హెడ్లైట్కి సంబంధించిన పార్ట్గానే భావించాలి. అది ఆయన రైట్ టర్న్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి అక్కడ దాని మీద సెటిల్ అయిపోయింది, ఆ వీల్ మీద సెటిల్ అయిపోయిన పరిస్థితి. ఇది ఇప్పుడు 4:48 ప్రాంతం.
4:48 ప్రాంతంలో ఇక్కడ మీరు ఆ విజువల్ని కంటిన్యూటీలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బైక్ రైడర్ అయినా లేకపోతే బైక్ నడిపే ఎవరైనా సరే లాంగ్ జర్నీలో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా ఈజీగా బండి తీసే ప్రయత్నం చేస్తారనేది ఎటువంటి అతిశక్తి లేదు. అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే, బైక్ మీద అంత పట్టు ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళే సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి క్రమంలో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం పీసీఆర్. ఇక్కడ మీరు చూడండి ఎంతసేపు, దాదాపుగా 7 to 10 seconds అక్కడి నుంచి దాదాపుగా 4-5 అడుగులు ముందుకు వేయడానికి అంత సమయం పట్టింది. అందులో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ విజువల్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ విజువల్ కంటిన్యూటీ విజువల్ని ప్లే చేద్దామండి పీసీఆర్. ఆ విజువల్కి సంబంధించి ఎస్, ఆ విజువల్ కంటిన్యూ చేద్దాం ఈ విజువల్ని నెక్స్ట్. ఎందుకంటే గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆయన మీరు చూస్తే కనుక నార్మల్ విజువల్, ఇది డూమ్ది కాకుండా నార్మల్ విజువల్ ఆయన ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా తడబడుతూ ఉంటారు ఆయన, ఆ ముందుకు వెళ్ళదు వెహికల్. అటువంటి సినారియో ఆ విజువల్కి సంబంధించి ఇదిగో ఈ విజువల్ మీరు చూడొచ్చు. అదిగోండి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, 2 కాళ్ళు పెట్టిన తర్వాత ఆ పాయింట్కి చేరుకోవడానికి, ఫ్యూలింగ్ పాయింట్కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి మీరే చూడండి. ఎంత తడబడుతున్నారు, ఎంత తటపటాయిస్తున్నారు, ఆ బండిని హ్యాండిల్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు అక్కడి నుంచి 4-5 అడుగులు ముందుకు వేయడానికి అప్పటికి అక్కడ గేర్ రాడ్కి సంబంధించి మీరు చూడొచ్చు, గేర్ రాడ్ని దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతోంది. ముందుకు వెళ్ళే క్రమంలో అదిగో బహుశా అదుపు తప్పారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఒకవేళ కనుక ఇంకాస్త అదుపు తప్ప బహుశా ఇక్కడ పడే సినారియో లాంటిది. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆ బండి కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనే అర్థం వచ్చేలాగే ఉంది విజువల్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దాదాపుగా ఆయన ఇక్కడికి చేరుకునే క్రమం ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేరుకునే క్రమం కూడా అంత సాఫ్ట్గా ఏం అనిపించట్లేదు. ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం. అదిగోండి మీరు చూడొచ్చు, అదిగో ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళారు, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి వచ్చారు, ఆ తర్వాత అక్కడ హోల్డ్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అంటే కీసర దాటిన తర్వాత నుంచి కాస్త ఇంపాక్ట్ అయితే ఉందనుకోవాలి. ఎందుకంటే కీసరకి సంబంధించి నార్మల్గానే అనిపించింది. సో ఇక్కడి నుంచి సినారియో మారిందా, ఇక్కడి నుంచి ఏమైనా పరిస్థితి మారిందా? ఇక్కడ నుంచి మీరు కంటిన్యూటీలో చూసే ప్రయత్నం చేస్తే కనుక నెక్స్ట్ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది 4:48గా చెప్పుకుంటున్న సందర్భం. సో ఇక్కడ నుంచి ఫ్యూలింగ్ పాయింట్కి, అంటే పెట్రోల్ కొట్టించి ఆ పాయింట్కి చేరుకోవడానికి ఎంతసేపు పట్టుంటుంది? సాధారణంగా అయితే మాత్రం ఎవరికైనా ఎంతసేపు పడుతుంది? ఒక 1 minute 2 minutes. ఎందుకంటే చాలా దగ్గరలో ఉంటుంది కదా లొకేషన్ అనేది, దానికి సంబంధించి బహుశా అది కూడా కాదనుకుందాం. బట్ ఆ హ్యాండ్లింగ్ సంబంధించి చూస్తే కనుక కాస్త అబ్నార్మల్గా కనిపిస్తుంది, కాస్త ఇబ్బంది పడుతున్నారు బండిని హ్యాండిల్ చేసే అంశం అనేది ఇక్కడ రైజ్ అవుతుంది డౌట్. ఇక్కడ నుంచి ఫ్యూలింగ్ పాయింట్కి, అంటే ఆయన ఫ్యూయల్ కొట్టిస్తున్న, బండికి పెట్రోల్ కొట్టిస్తున్న ఆ విజువల్కి వెళ్ళిపోదాం. అక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి క్వశ్చన్స్, అనుమానాలు రైజ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ విజువల్కి సంబంధించి. ఫ్రమ్ ద బిగినింగ్ అప్పుడు ఇది హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ విజువల్ని మీరు చూడండి. అక్కడికి చేరుకునే క్రమంలో కూడా కాస్త ఇబ్బందిగానే కనిపిస్తోంది, కాస్త నార్మల్గానే. ఎందుకంటే ఆ విజువల్ని మీరు చూసి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దాదాపు ఒక 2-3 అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతాయి, కనీసం 2. ఒకటి, ఆ విజువల్ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత లాస్ట్లో ఆ విజువల్ ఫుల్ అయిన తర్వాత నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దట్, ఎందుకంటే నేను చెప్తే కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడొచ్చు. అదే మీ అంతటా మీరు కనుక చూస్తే అనుమానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే నార్మల్ సిచ్యువేషన్ కావచ్చు, మీకు అనిపిస్తుంది. మీరు చూడొచ్చు, అక్కడ చేరుకున్న తర్వాత ఆయన ఒక ఇన్ఫర్మేషన్, అంటే నాకు ఎంత పెట్రోల్ కొట్టాలి అంశానికి సంబంధించి మాట్లాడుకునే పక్షంలో ట్యాంక్ ఫిల్ చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ కాన్వర్సేషన్కి సంబంధించి అదిగో మాస్క్ లేదు. ఫస్ట్ది మాస్క్ లేదు. ఇక్కడ మాస్క్ అయితే మాత్రం కనిపించట్లేదు. కాస్త కళ్ళకి గాగుల్స్లా మనకు కనిపిస్తున్నాయి. గాగుల్స్ లేకపోతే హెల్మెట్కి సంబంధించిన ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా, ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా, అదా. సో ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటున్నారు, ఆయన ఫోన్ బయటకు తీస్తున్న, బహుశా ఆయన పాకెట్స్ చెక్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ పాకెట్స్ నుంచి ఆ ఫోన్ బయటకు తీస్తున్న విజువల్ని మీరు చూడొచ్చు. ఆ ఫోన్ బయటకు తీసుకున్న సందర్భం బహుశా పేమెంట్కి సంబంధించి, కానీ ఇక్కడ ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన విజువల్ ఎక్కడ కనిపించట్లేదు. ఎప్పుడు పేమెంట్ చేశారు, లేకపోతే ముందుకు వెళ్ళి పేమెంట్ చేయడం జరిగిందా, ఇది ఇంకా క్లారిటీ రావాలి. అక్కడ ఇదిగో మీరు చూడొచ్చు, పెట్రోల్ కొడుతున్న వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తిని అక్కడ టచ్ చేస్తున్న విజువల్స్, మరి ముఖ్యంగా పెట్రోల్ పైప్ని. సాధారణంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి
ఎంత అమౌంట్ పే చేస్తుంటుందో పే చేసి వచ్చేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఆ బండిని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో పక్క, దాంతోపాటు బహుశా హ్యాండిల్ సపోర్ట్ తీసుకునే క్రమంలో పైప్ సపోర్ట్ తీసుకున్నారా, ఆ పెట్రోల్ ఫ్యూలింగ్ గన్ సపోర్ట్ తీసుకున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. 4:42 సెకండ్స్కి ఆయన ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళే సందర్భం దగ్గరికి మీరు చూడొచ్చు. బహుశా అది ఆ గన్ని హ్యాండిల్గా ఏమైనా అనుకోవడం జరిగిందా, బ్యాలెన్స్ తీసుకునే క్రమంలో అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ నుంచి ఆ వెహికల్ మీరు చూడొచ్చు, ఆ నెక్స్ట్ వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి, ముందుకు వెళ్ళిపోతున్న ఆ విజువల్ని మనం చూసాం. ఇక్కడ నుంచి కంటిన్యూటీ విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం దీనిది. ఎందుకంటే ఆఖరిగా ఆ లగేజ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి ఆ లగేజ్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది వెనకాల. ఆ లాస్ట్ విజువల్ మీరు చూడడం జరిగి ఒకసారి చూస్తే కనుక ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పటికే మీకు క్లియర్గా కనిపిస్తుంది కాస్త. అయితే ఇక్కడ మాత్రం ఈ ఫ్రేమ్లో నార్మల్గానే కనిపిస్తుంది, కానీ ముందుకు వెళ్తే కాస్త ఆ ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత చూసే ప్రయత్నం చేస్తే కనుక అరౌండ్ 1 నిమిషం ఉంటుంది. ఆ నిమిషం అరౌండ్ 48 అరౌండ్ 48 సెకండ్స్ అరౌండ్లో అంత అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళే సందర్భం. ముందుకు వెళ్ళే క్రమంలో ఆ లగేజ్ కూడా కాస్త ఇంబ్యాలెన్స్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి విజువల్ చూద్దాం. విజువల్ చూసిన తర్వాత మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఫ్యూలింగ్ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో ఇలా అనేక అనుమానాలు ఇక్కడ రైజ్ అవ్వడం జరుగుతోంది. అక్కడ పేమెంట్ ఎప్పుడు జరిగింది, దాంతోపాటు ఎంత ఫ్యూలింగ్ చేయించారు, అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ ఫ్యూయల్ ఎక్కిస్తున్న వ్యక్తికి సంబంధించి అక్కడ పనిచేస్తున్న ఆ వ్యక్తిని కూడా అడిగే అవకాశం ఉంది. ఏం కాన్వర్సేషన్ జరిగింది, ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నారు, వచ్చిన క్రమంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, నార్మల్గా ఉందా లేకపోతే అబ్నార్మల్గా అనిపిస్తోందా, ఇలా అనేకమైన క్వశ్చన్స్, ఇన్ఫ్యాక్ట్ అనేకమైన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రతి సీసీ ఫుటేజ్ని ఇటు పెట్రోల్ బంకుల్లో కావచ్చు, లేకపోతే ఆయన ఆగిన లొకేషన్స్లో కావచ్చు, ఇలా అరౌండ్ 4:52 సెకండ్స్ అయ్యాయి. సో 48 సెకండ్కి ఇక్కడ అనేది అని మీరు చూడొచ్చు. ఆయన పెట్రోల్ పంప్ గన్ని పట్టుకున్న విజువల్ని మీరు చూడొచ్చు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళే క్రమంలో కూడా మీరు ఆ లాస్ట్ విజువల్ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆయన ముందుకు వెళతారు. ముందుకు వెళ్ళే క్రమంలో కూడా మీరు చూడొచ్చు. అప్పటికి కాస్త ఆ కాన్వర్సేషన్ అయిన తర్వాత ముందుకు వెళ్ళడానికి ఆ బైక్ తీయడానికి కూడా కాస్త ఆయన తటపటాయించే విజువల్, లేకపోతే కాస్త ఇంబ్యాలెన్స్, బైక్ని బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా అని ఆ డౌట్ వచ్చేలా విజువల్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ముందుకు అదుగు ఆ లగేజ్ మీరు చూస్తే కనుక ఒకవైపు ఒరిగిపోయి ఉంది ఏకంగా. అంటే రైట్ సైడ్కి ఆ లగేజ్ ఒకవైపు వచ్చేస్తుందా అనేలా ఆ విజువల్ మీకు కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందని కామెంట్ చేయండి. ఒకసారి మీరే ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేయండి.